నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆర్కే రోజా ఈరోజు చిత్తూరు అంటే తిరుపతిలో ఒక బహిరంగ సభలో డిఎస్సి అభ్యర్థుల మీద అంటే పోస్టింగ్స్లో అవకతవకలు జరిగాయనే ఉద్దేశంతో ఆమె ఈరోజు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సమయంలో మన రోజా దగ్గరికి సాక్షి వాడు మైక్ తీసుకొచ్చి పెట్టాడు. ఆమె ఇంకా మామూలుగా కాదు, డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, అసలు నైతిక బాధ్యత వస్తే లోకేష్ రాజీనామా చేయాలి, లోకేష్ అసలు సిగ్గు లేదు, లోకేష్ కనీసం వీటి గురించి పట్టించుకోవట్లేదు, అంతేకాకుండా లోకేష్ జగన్మోహన్ రెడ్డిని కావాలంటే బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేస్తున్నాడు. జగన్ దమ్మేందో అంటే ఆయన దమ్మేందో తెలుసుకోవాలంటే మీ అయ్యని అడుగు అది ఇది అని చెప్పేసి ఇంకా దాని నోరు ఇష్టాసారం కదా. డ్రైనేజ్ అన్నా సహజంగా కొంచెం అన్నా క్లీన్గా ఉంటుంది, కానీ దీని నోరు తెలిస్తే అంతా గబ్బే వస్తుంది కాబట్టి ఆ విధంగా సెటైర్లు వేస్తా వెళ్ళింది. దీని మీద వాళ్ళు వీళ్ళు కాదు కానీ ఆర్కే రోజాకి ఒక డిఎస్సిగా సెలెక్ట్ అయినటువంటి ఒక అభ్యర్థి సవాల్ చేశారు. నిజంగా ఆర్కే రోజాకి పళ్ళు రాళ్ళగొట్టి చేతిలో పెట్టారు. అసలు ముందు వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు, రోజా ఏం మాట్లాడింది, దానికి ఆర్కే రోజాకి ఆమె ఏ కౌంటర్ ఇచ్చిందో ఒకసారి వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం ఆ వీడియో మీద మనం మాట్లాడదాం. సో ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక షురూ చేయమ్మా రోజా. ఈరోజు న్యాయంగా జరగాల్సిన మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా మార్చి మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటున్నారు. వీళ్ళు చూసారా, దగా డిఎస్సినో ఇది మెగా డిఎస్సినో రాసిన వాళ్లకు తెలుస్తుందండి ఇది మెగానో గగానో. కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఇప్పుడు మాట్లాడే మాటలు మెగా డిఎస్సి కాదా, దగా డిఎస్సి అంట. ఎలా దగా డిఎస్సి అయింది, ఎలా అవుతుంది ఇది దగా డిఎస్సి? దగా డిఎస్సి కావడానికి లోకేష్ గారు గాని వాళ్ళ నాన్నగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని అసలు డిఎస్సినే నిర్వహించినట్టు. అసలు ముందు డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సి కదా. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుమారుణ్ణి ఎత్తి పొడిచే మాటలు మాట్లాడుతున్నారు మన జగనన్న గారు. ఇది ఏమన్నా న్యాయమా? అసలు ముందు చాలా షేమ్. అసలు ముందు 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారండి మీరు? ఒక్కటన్నా నిర్వహించారా? ఒక్క జాబ్ అన్నా ఇచ్చారా? అసలు ముందు ఇవ్వకపోను ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లడం. అది చూసారు కదా, అద్భుతమైనటువంటి మామూలు కాదు. ఎందుకంటే అది కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళ దగ్గరే ఆ ఫైర్ ఉంటుంది. ఇట్లాంటి గాలి మాటలు మాట్లాడే గాలి కోతలు కూసే వాళ్ళకి దాని విలువ తెలియదు. నేను అడుగుతున్న రోజా, అసలు నీకు డిఎస్సికి అబ్జర్వేషన్ తెలుసా? డిఎస్సికి ఫుల్ ఫామ్ తెలుసా? ఎప్పుడైనా నీ బతుకులో ఎప్పుడో సిద్ధారత్నం గారి సినిమా అప్పుడు మేకప్ వేసావు. ఇవాళ నీ మేకప్ తీయడానికి 35 సంవత్సరాలు పట్టింది. అంటే 55 ఏళ్ళ తర్వాత కూడా ఏదో నువ్వు ఓడదీసి పగలదిద్దామని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. అసలు నీకు డిఎస్సికి అర్థం తెలిసినా? అసలు నీకు కనీసం డిఎస్సిలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు దాన్ని జాబ్ కొట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకొని నువ్వు మాట్లాడాలి. భారతదేశంలో ఈరోజు వైసీపీ వాళ్ళు తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా డిఎస్సీలు ఎటువంటి అవకతవకలు జరగలేదు, న్యాయస్థానం కూడా అవకతవకలు జరగలేదని చెప్తుంటే కనీసం కొండను దొవ్వి ఎలక బొచ్చునన్న పడతారు ఏమనుకుంటే కనీసం వీళ్ళు ఎలక బొచ్చుకున్నటువంటి సింగల్ ఇంటికి కూడా పట్టుకొని చేతగాట్ల. ఊరికేదో మీడియా ముందుకు వస్తారు, ఆ సాక్షి గొట్టం ముందు పెడతాడు, ఇక నా ఇష్టాసారంగా నన్ను ఎవడేమంటాడు, నన్ను పీకేది ఎవడన్నట్టుగా రెచ్చిపోతున్నావు. నేను అడుగుతున్నా, రాజశేఖర్ రెడ్డి కొడుకు సత్తా ఎందుకు తెలుసుకోవాలంటే చంద్రబాబు నాయుడు అడగాల. లోకేష్ దమ్మేందుకు తెలుసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగళగిరిలో ఓడిపోతే పప్పు అని అంటే అదే లోకేష్ చిత్తూరు జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయటంలో లోకేష్ ఎంత కష్టపడ్డాడో, ఎంత ప్రజలకు చేరువయ్యాడో. ఈరోజు లోకేష్ అంటే ఏంటో మీరు కాదు, రాష్ట్రంలోకి వస్తున్నట్టు పెట్టుబడులను బట్టి తెలుస్తున్నట్టు పారిశ్రామికవేత్తలకు చెప్తారు. మీలాగా హవాలా కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, బినామీ కంపెనీలు పెట్టుకునే వాళ్ళకి కాదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్పెషల్ దర్శనాలతోటి లేకపోతే టికెట్లు అమ్ముకొని, టూరిజంకి ఇచ్చినటువంటి టికెట్లు అమ్ముకొని రోత పనులు చేసే వాళ్ళకి మీలాంటి పోరంబోకులకి మీరు లోకేష్ గొప్పతనం గురించి పందికేం తెలుస్తుందో పాన్స్ పౌడర్ వాసన అన్నట్టు బురదలో దిగిన పంది ఎవడ కనపడితే వాడి మీద బురదగా జరిగినట్టు ఈరోజు మీరు లోకేష్ గురించి, లోకేష్ గొప్పతనం మీకేం తెలుస్తుంది? కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు ఎచ్చలకు పోయి ఎచ్చల మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు తగ్గరు. ఇప్పుడు ఆ మహిళ క్లియర్ కట్గా చెప్పింది, మీరు
మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు సిగ్గు శరం ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళి కొట్లాడండి, లేదా కోర్టుల్లో వెళ్ళి కనీసం ఒక్కటైనా క్వాలిఫై చేయండి. అప్పుడు మీరు ముందుకు వచ్చి మాట్లాడాలి తప్పనిచ్చి కేవలం మీడియా ముందుకు మన ఇష్టాసారంగా మాట్లాడవచ్చు కదా, నోరుంది కదా మనం ఏదైనా మాట్లాడవచ్చు కదా, నోరుంది కదా మనం ఏదైనా చేయొచ్చు కదా, నోరుంది కదా మనం ఏదైనా వాగొచ్చు కదా అనేటువంటి విధానాలను తీసుకొస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఇంకో విషయం చెప్తున్నా, ఆర్కే రోజా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజా మెల్లో దండేసి మైకే పెట్టాడు. తర్వాత భూమన కరుణాకర్ రెడ్డికి వాడు చూస్తున్నాడు, నాకెవరు ఇదేంటి దొండ, అదే రోజాకి వేసేస్తాను, నాకు వేయట్లేదు. మీరు సాక్షిలో చూడండి, వీళ్ళదంతా టగ్ ఆఫ్ వార్, బయటికి కనిపించరు కానీ నువ్వా నేనా అన్నట్టు టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తుంది ఏంటంటే, రోజా దగ్గర మైక్ దగ్గర పెట్టడం కంటే డ్రైనేజ్ దగ్గర ఉండటం ఒక 10 నిమిషాలు నయ్యం. అదన్నా కాస్తో కూస్తో దాన్ని అంటే పీల్చే కొంది తన యొక్క అంటే చెడ్డ పరిమళం అనేది పోతుంది. కానీ రోజా నోరు తెరిసే కొంది దాని గబ్బంతా బయటపడిపోయింది. అందుకని అప్పట్లో ఆనంద్ గారు చెప్పారు, రోజా పువ్వు సువాసన కానీ రోజా నోరు గబ్బు అని చెప్పి. ఈరోజు ఏమీ లేకపోయినా కూడా మీడియా ముందుకు వచ్చి రెండు సొల్లు మాట్లాడుతుంది, ఏమో పెద్ద జంజీ లీడర్ లాగా మాట్లాడుతుంది. దీని చరిత్ర అంతా ఎంత దరిద్రమైన చరిత్ర ఉందో అందరికీ తెలుసు. తిరుపతి దేవస్థానం మీద డబ్బులు సంపాదించింది, అలాగే టికెట్ల మీద డబ్బులు సంపాదించారు, అలాగే పారిశ్రామిక ఏదో అప్పుడు ఏపీఎస్సీ చైర్మన్గా చేసినప్పుడు స్థలాలలో కుంభకోణాలు చేసింది, అట్లాగే క్రీడా పర్యాటక శాఖ మంత్రిగా చేసినప్పుడు అందులో ఆడుదాం ఆంధ్రాలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టింది. గంజికి గతి లేని నువ్వు బెంజి కారుకునే స్థాయికి ఎదిగావంటే ఎంత రాజకీయంగా దిగజారిపోయావో, ఎన్ని అవినీతి పైలు చేశావో, ఎన్ని అక్రమాలు చేశావో ఒకసారి నువ్వు గుర్తు తెచ్చుకో. లోకేష్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? లోకేష్ డిఎస్సి సక్రమంగా కండక్ట్ చేయలేదని నువ్వు అడుగుతున్నావా? అసలు కొంచెమైనా సిగ్గుసరం మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి రోషం అభిమానం ఉంటే ఒక్కటి కూడా హైకోర్టులో మీ వాళ్ళు ఫిల్ దాఖలు చేస్తే ప్రజావాజ్యం ఫిల్ అని చెప్తే కోర్టు కొట్టివేసింది. రాజకీయ దురుద్దేశంతో మీరు వేసిన ఫిల్ ఇది చెల్లుబాటు కాదని చెప్పి కొట్టేసింది. అయినా సిగ్గు లేకుండా గాడిద ఓనర్ పెట్టినట్టు సాక్షి మీడియా ముందు మైకు పోయి ఓనర్ పెట్టి అరుస్తా ఉన్నావు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వయసు పెరిగింది కానీ నీకు ఇంకా ఆలోచన పెరగలేదు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సర్వనాశనం. ఆ తమిళనాడు పోయి ఆ తమిళనాడుని సర్వనాశనం చేసావు, అక్కడ ఉన్నటువంటి పార్టీని సర్వనాశనం చేసావు. ఇంకా ఈ డిఎస్సీ అభ్యర్థులు బతుకుల మీద ఆడుకోవడానికి వచ్చావు నువ్వు. చివరికి నేను ఈరోజు నేను ఏమడుగుతున్నానంటే, నువ్వు డిఎస్సి మీద మాట్లాడే అవకతవకలు, పౌరుషాల గురించి, మగతనాల గురించి, లేకపోతే క్రెడిట్ల గురించి మనం మాట్లాడుకుంటే మనకి 11 సీట్లు ఎందుకు ఇచ్చారో ఆ క్రెడిట్ గురించి కూడా నువ్వు మాట్లాడితే మేము వినాలని ఉంది. కాబట్టి రోజాకి ఏం చెప్తున్నానంటే, రోజా తాగి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టమాక, తాగి మైకులు ముందుకొచ్చి మాట్లాడమాక. కంట్రోల్ బ్యాలెన్స్ చేసుకోలేని వాళ్ళు రాజకీయాల్లో పనికిరారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నువ్వు కొంతమందికి నేను మాట్లాడితే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాను సెలబ్రిటీని అంటావు. ఆ సెలబ్రిటీ తత్వం ఉండాలి అని అంటే, నీకు ఆ గౌరవం ఉండాలంటే రాజకీయాలు హోందాగా చేయి. నీ చుట్టూ మహిళలు ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన మహిళలు ఉన్నారు, అందులో వాళ్ళు ఎంత చక్కగా హోందాగా మాట్లాడుతున్నారో ఒకసారి తీసుకో. మైకు ముందు పెడితే పంది ముందు కానీ మైకు పెట్టినట్టు, లేకపోతే బురదలో దొల్లినటువంటి పంది కానీ మనుషుల మీద బురద దొల్లినట్టు అట్లా అరసకుండా ఒకసారి, అంటే అంత మురికితనంగా కాకుండా ఒకసారి ఆలోచన చేసుకొని ఒక హోందాగా గౌరవంగా మాట్లాడు. లోకేష్ స్థాయి 100 జన్మలెత్తిన జగన్మోహన్ రెడ్డి చేరలేడు. లోకేష్ గంధపు చెక్క అయితే నువ్వు గాడిద లాంటిది. అందుకే పెద్దోళ్ళు సామెత చేస్తారు, గాడిదకి ఏం తెలుసురా గంధపు చెక్క వాసన అన్నట్టు. కాబట్టి నేనేం చెప్తానంటే, లోకేష్ స్థాయికి అసలు జగన్మోహన్ రెడ్డిని కంపేర్ చేయమాకండి. జగన్మోహన్ రెడ్డి మీకు జంజీ లీడర్ కావచ్చేమో, ఎందుకంటే గంజాయి బ్యాచ్కి అంతా జంజీ లీడర్ కావచ్చేమో, లేకపోతే ఏదైతే అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించిన వాళ్ళందరికీ జంజీ లీడర్ కావచ్చేమో, కానీ లోకేష్తో పోల్చుకునే స్థాయి, లోకేష్ లాంటి వ్యక్తికి కంపేర్ చేసే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు అనేది మా ఆర్కే రోజాకి, మా రోజా ఏమంటారు అత్తకి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏది ఏమైనా తెలుగు కూటమి నాయకులు ఒక రకంగా దీన్ని జైల్లో పెట్టడానికి ఎక్కువ టైం తీసుకుంటున్నారు. కాబట్టి మన ఏం చేస్తారులే ఏమో ధైర్యంతో మాట్లాడుతుంది. ఇందులో మాత్రం కూటమి చాలా వెనుకబడిందనే చెప్పాలి. దీని అక్రమాలన్నీ బయట పెట్టకుండా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు స్వీట్లు పంచి తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మొక్కు తీర్చుకున్నటువంటి ఒక మహాసాధ్వి, మహా ఇల్లాలు, అలాంటి ఇల్లాలు అలాంటి కోరికలు కోరింది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ రోజులు జైల్లో ఉంచలేకపోయారు. అలాగే ఈ లెగ్గు తీసుకెళ్ళి తమిళనాడులో పెట్టింది, అక్కడ కూడా సర్వనాశనం చేసి పంపించేశారు. సరే, ఆ ఐరన్ లెగ్గు గురించి, ఆ మహత్యం గురించి నేను తర్వాత మాట్లాడతాలే కానీ, సో ఇప్పుడు ఏది ఏమైతేమి
ఏం చెప్తున్నానంటే లోకేష్ కాలి గోటికి కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరు సరిపడని నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సవాల్ చేసి చెప్తున్నా.